మీరు తాగుతారా తాతయ్య నీళ్ళు? ఈ నీళ్ళు తాగుతారా? మేమే తాగుతాం. ఇవి తాగితే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండేయాడు కదా? ఈ మొక్కల నొప్పులు ఉంటాయి. ఉండయా? ఊరు కొంచెం దూరం ఉన్నది, అక్కడ క్యాన్లు దొరుకుతాయి అన్నాడు. కానీ ఇప్పుడు ఆ కోతుళ్ళకి వెళ్ళి తేవాలంటే పెద్ద టాస్క్. ఇక పోవాలంటే కష్టం, భయం అవుతాను. ఇప్పటికి 3 అవుతాను, ఇప్పటికి చీకటి పడ్డట్టు అవుతాను. ఆడ చూడ గుంపు ఇక క్యాన్ పోయాక పుసుకొని అవి అందుకున్నాయి అనుకో కథమే. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనకు కనిపించేది ములంగూరు కోట ఎంట్రన్స్. ఇట్లా లోపలికి పోతే లోపలికి పోతేనే తూత్ బాయి కనిపిస్తుంది. పోవాలి ఇట్లా చక్కగా నడుచుకుంటూ పోవాలి. ఈ కోట లోపల ఒక గుడి లెక్క ఉన్నది. ఇంకోటి ఈ కాంపౌండ్ లోపల ఇది మనకు చూస్తే మాత్రం చిన్న చార్మినార్ లెక్కనే కనిపిస్తుంది. సేమ్ చిన్న చార్మినార్ ఉన్నట్టే ఉన్నది. ఇక లేట్ చేయకుండా వీడియోలో పోదాం. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, మంచిగా ఉంటుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? దూద్ బావి ములంగూరులో ఉంటుంది ఇది. దాన్ని పోయి చూద్దాం. మీరు ఫస్ట్ మనం ఇక్కడ దూద్ బావి కాడికి వచ్చాం. ఎట్లున్న దూడి లొకేషన్ గుట్ట చూపి. డేంజర్ ఉన్నది కదా. ఓ మీద కోట ఉన్నది, ములంగూరు కోట అన్నట్టు. అది ఇక్కడ చూడు, అది ఒక మర్రి చెట్టు ఉన్నది. ఇక్కడ మర్రి చెట్టు ఉన్నది. ఆ ఊడలు చూడు, అది ఎన్ని సంవత్సరాల కింది, కొన్ని వందల సంవత్సరాల కింది చెట్టు కావచ్చు. బొచ్చడు కోతులు ఉన్నాయి ఇక్కడ కోతులు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇక బండి మేము అక్కడ పెట్టినాం, అక్కడ పెట్టి మళ్ళీ వీడికి వెళ్ళి వీడియో ఇస్తాను. కోతులు అయితే బొచ్చడు ఉన్నాయి. ఇక్కడ ఏంటట అంటే ములంగూరు దేనికి ఫేమస్ అట అంటే దూద్ బావి అని ఉంటుంది ఇదొకటి. అలా నీళ్ళు మనకు సేమ్ బ్లూ కలర్ పాలలు ఎక్కువ ఉంటాయి. అవి తాగితే ఈ మోకాళ్ళ నొప్పులైనా, నడువు నొప్పులైనా, కీళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే పోతాయట. కాబట్టి మాకు తెలిస్తే మేము కూడా వచ్చినాం వీడికి, మీకు కూడా చూపెడతాను. ఇది ములంగూరు ఏడు ఉంటుంది అంటే హుజరాబాద్ నుంచి కరీంనగర్ పోతుంటాం కదా. పోతాంటే హుజరాబాద్ నుంచి కొత్తగడ్డ దాటిన తర్వాత ఇట్లా రైట్ సైడ్ లోపలికి పోయినాం అనుకో ములంగూరు ఉంటుంది ఊరు. అక్కడ నుంచి అడవిలోకి పోవాలి. పోతా అంటే ఇది కనబడుతుంది. దాని మా చెల్లెకి భయం అవుతుంది, కోతులు బొచ్చాడు ఏమన్నా వాడి ముఖాన చూడక అసలు ఆ చెట్టు చూపి. ఆ ఊడలేంది అది గడుగుడు చాలా సంవత్సరాలు అవుతుంది కావచ్చు. బాగా దొడ్డుగా ఉన్నాయి. నాకు వీడియో తీయాలంటేనే గజ్జు అంటుంది కోతులను చూస్తే. బండి పెట్టిన మా మమ్మీని పెట్టిన, ఎందుకంటే ఆడికి తీసుకొస్తున్నాను కోతులు ఉన్నాయి, అందుకని వీకెన్ మా అమ్మని చెప్పి. 2 చింటూ బ్రోలు కూడా ఉన్నాయి. హాయ్ చింటూ బ్రోస్. చెప్పులు ఇడిపినాం అనుకో మనం. చూపి దూద్ బావి ఎంతో ఫ్రెష్గా ఉన్నాయన్న. కొబ్బరి నీళ్ళు ఉంటాయి చూడు, అట్లున్నాయిగా మంచిగా బ్లూ కలర్. ఇక చాదబాయి లెక్క. ఇక బకెట్ ఉన్నది. బకెటనా? ఇటు ఒకటి ఉన్నది. ఇంకోటి ఏంటి అంటే చెప్పన్నా, మన గోల్కొండ నిజాములు ఉన్నారు కదా, వాళ్ళు ఇళ్ళకెళ్ళి అక్కడికి నీళ్ళు పట్టుకపోయేదట తాగడానికి. హైదరాబాద్ కా ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్పిళ్ళు. అదేందో మరి ఇక్కడ నుంచి అక్కడ అంటే ఇది ఎంత మంచిగా అనుకోవాలి. అని నీళ్ళు చూస్తేనే ఎంత మంచిగా ఉన్నాయి కళ్ళు. కొంచెం జూమ్ చేసి చూపి మంచిగా. కొబ్బరి నీళ్ళేరా ఇంత తెల్లగా ఉన్నాయి. ఆ కోతులు చూడాలి ఇప్పుడు అల్లకెళ్ళి అట్లంటే జల్లు అనేది. గిన్నె మందలకి వెళ్ళి ఇప్పుడు మేము బయటికి పోవాలి. పోతామా వాళ్ళకెళ్ళి కానీ మన కోసం చూస్తానట్టున్నాయి. ఒకసారి జూమ్ చేసి చూపి ఎన్ని ఉన్నాయి. నాకు కాలు చేతులు వణుకుతానే అన్న. వీళ్ళు దేనికి వచ్చి అనుకుంటానట్టున్నాయి. అబ్బబ్బబ్బబ్బా ఏమున్నాయి అన్న. మన స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.
అది పని సేమ్. తావు మమ్మీ. ఎట్లున్నాయిరా? మంచిగానే ఉన్నాయి. ఈ మన ఉప్పు నీళ్ళకి వెళ్ళి మంచిగా ఉన్నాయి. ఏమన్నాయి కంటి ఇట్లా రంధ్రాలు ఎందుకు చేసిళ్ళు? ఈ మన దగ్గర నాకు ఇట్లా ఉంటే ఇంత మంచిగా ఉన్నప్పుడు డెవలప్ చేయొచ్చు కదా, చెయ్యరు ఇట్లా ఉంటే. వామ్మో కూకుని ఏందన్నా? అన్న అసలు నేను అనుకోలేరా ఏదో అట్లా ఈ బ్లూ కలర్ ఉంటాయి అంటే గట్ల ఎందుకు ఉంటాయి అని అనుకున్నా. అమ్మో ఇంకా నేనే అంటే ఆకులు గిట్లే ఉన్న పడితే ఏమో అల్లా. గోల్కొండ హైదరాబాద్ ఏడు ఉన్నది అక్కడ దాకా నీళ్లు కాదు, ఇల్లు ఇంకా దుమ్ము ఆకులు గిట్ల ఉంటాయేమో అనుకున్నా. ఒకసారి ఇటు చూపియా బాకిట ఎంతో ఫ్రెష్ ఎంత మంచి నీళ్ళు. అది చూపి చెట్లు గిట్ల చూపి. ఆ చెట్టు నాది ఎన్ని వందల సంవత్సరాల కింద. ఇంకా బోటుకేమో ఉన్నది, ఒకసారి చదువుకో. గిదా భీమా గ్రామము మొలంగూర్ 2018-19 సంవత్సరం. బీమా చేయండి ధీమాగా ఉండండి. దూద్బావి షెడ్ నిర్మాణం భారతీయ జీవిత బీమా సంస్థ హుజురాబాద్ శాఖ వారి ఆర్థిక సహాయంతో నిర్మించడమైనది. బ్రాంచ్ మేనేజర్ అవన్నీ వాళ్ళే. ఈ షెడ్ వాళ్ళు ఎల్ఐసీలో వేసిల్లట. ఆటో గుట్ట అది చూడేట్టున్నాయి, మస్తు ఉన్నాయా? కానీ గుట్ట మస్తు ఉన్నాయి, కానీ ఆ కోతులు చూస్తేనే జల్లు అంటాను. మనని పోనిస్తాయా? నాకు డౌటే అన్న. ఇట్లాంటివి మనం కాపాడుకోవాలి, ఖరాబ్ చేయాలి. అసలు ఇలా ఊటనే కదా. ఇవి తాగితే నిజంగానే కాళ్ళ నొప్పులు గిట్లా పోతాయారా? పోతాయట అందరు అనుకుంటారు. కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఏమున్నా పోతాయా? పోతాయట. ఇవి ఇంత మంచిగా కాబట్టి నిజాం రాజు ఆగింది అన్నట్టు. లేకపోతే ఎందుకు తాగు వాళ్ళు అనుకోవట్లేరు ఆడ. అదే ఇదే మన హుజరాబాద్ నుంచి ఇట్లా కరీంనగర్ పోతా అంటే కొంచెం కొత్తగట్టు దగ్గర తర్వాత రైట్ సైడ్ ఆ బ్రిడ్జ్ కింద నుంచి వస్తే మనం మెల్లమెల్లగా తప్పుకున్నాయి అన్న కోతులు చూడు. అవి ఎప్పటికీ గదే హైట్ ఉండి భూమిలోకి వెళ్ళి వస్తాయి కావచ్చు మరి. తాగుతాను కూడా ఫిల్టర్ నీళ్ళ లెక్కనే ఉన్నాయి ఇవి కదా. ఇవి ఇట్లాంటి మన చరిత్ర మనకిచ్చిన వరం, కాపాడుకోవాలి కానీ ఖరాబ్ చేయాలి. క్యాన్ తెచ్చుకునే తాగే తాగ అట్లేదా.
మంచిగా లేవా కదా? అసలు ఉప్పు లెక్కలే, ఆ, ఫిల్టర్ నీళ్ళు లెక్కనే మంచిగానే ఉన్నాయి. ఏం కత్తి ఇగో ఆ కోతులు చూడు కొంచెం తక్కువ అగ్గు. ఈ చెట్టు ఘోరం ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 గంటలకే ఇటు సైడ్ మొత్తం చీకటి అయినట్టే ఉన్నది. కోతులు ఏమన్నా అంటే ఏమని వాళ్ళకు ఈ ఊరైనా కావచ్చు, అలవాటు కావచ్చు. ఆగో చూసినా సైకిల్ మీద ఆగో క్యాన్లు కదా. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఏముండే నిజమేనా? ఇది బాగా లోతే ఉంటుందా? ఎప్పటికి నీళ్ళు తింటే ఉంటాయా? ఫిల్టర్ నీళ్ళు తాగుతారు, అందరు ఇవి తాగుతారు. కానీ కోతులే కానీ ఉన్నాయి. ఇటు రావాలంటే భయం అవుతున్నాయి. పొద్దున ఉండేది ఇప్పుడు సాయంత్రం. ఇట్లా అమ్ముతారా? క్యాన్లు ఇట్లా అమ్ముతారా? క్యాన్లు ఇట్లా అమ్ముతారా? ఉంటాయా? ఊళ్ళు చూసి అక్కడ రోడ్డు పోవాలి. దేనికి లేదా? చూసినా అంకులు ఏమంటాను? ఇక కొందరు ఎవరో ఆ నీళ్ళు తాగుతారు కానీ ఎక్కువ మంది ఇవే తాగుతాం. మీకు క్యాన్ ఎందుకు తెలియదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారు కావచ్చు అని క్యాన్ తెలియదు. అప్పటికి మా మిట్ట అన్నది క్యాన్ పడకపోయాం మళ్ళా రాంగ్ కదా. మీరు తాగుతారా తాతయ్య నీళ్ళు? ఈ నీళ్ళు తాగుతారా? మేమే తాగుతాం. ఇవి తాగితే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండేట కదా? ఈ మొక్కల నొప్పులు ఉంటాయి. ఉండయా? నాకైతే లేవు. ఎన్ని సంవత్సరాలు ఉంటాను? నేను 84. 84 అయినా మంచిగా గుట్టెక్కుతానే ఇప్పటికి. మాకు మేకలు ఉన్నాయి. ఆవులు నీయేనా? మాయే. నీ పేరేం పేరు తాత? నా పేరు జంపాల భూషయ్య, మగలలో. ఈ ఇడికెళ్ళట ఈ నీళ్ళు హైదరాబాద్ పోయేదా? వెనుకటేంది నాయకు కూడా పోయినాయి. పోయినాయా? మక్త దూరంలో కొంట పోతా. హైదరాబాద్ దూరం కొంట పోయిండు. ఉన్నన్ని రోజులు కొంట పోయిండా? చచ్చిపోయిండు ఆయన. ఇక పోతలే చూసి ఆ దొరలు కూడా మరిగా. ఆయన పాలలు ఉంటాయి, అది కోతులు ఎరుగుతాయని ఎట్లా అదే కలరు మంచిగా ఉన్నాయి తెల్లగా. పాలే దాని పేరే దూదుబాయి. సరే తాత మరి, సరే ఉంటాను మరి. ఇల్లు ఎట్లున్నాయి మహానందిలు ఉంటాయి చూడు అట్లా తెల్లగా. అవి గిజూపి లోపల బండలు చూడు కనిపిస్తాను కదా,
అంటే లోపలికి మస్తు ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఆ అంకుల్ని అడగలే, అంకుల్ లోతు బాగుంటుంది అంటే బాగానే ఉంటుంది అండి. ఈ ఎండాకాలం అయితే కొంచెం నీళ్ళు లోపలికి పోతాయి కావచ్చు. అసలు బ్లూ కలర్ ఎట్లుంటాయి రా, నేను నమ్మలే. ఇక అది మరి ఇక్కడ ఏమున్నదో ఏందో మరి, అందుకే మరి తగ్గుతాయి కావచ్చు. చింటు బ్రో కూడా ఏం నొప్పులు ఎక్కడనే వండుకున్నాయి బ్రో. సరే మరి ఉంటాం ఇక, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయ లెవెల్ కన్నా. మేము మళ్ళీ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా ఇట్లా ఉన్నది బాగా అది కానీ. అవో చింటూ బ్రో బయటప్పుడు ఇక పెద్ద సాహసం వేయాలి. ఆడ బయట ఊరు కొంచెం దూరం ఉన్నది, ఆడ క్యాన్లు దొరుకుతాయి అన్నాడు. కానీ ఇప్పుడు ఆ కోతుళ్ళకి వెళ్ళి పోయి తేవాలంటే పెద్ద టాస్క్, ఇక పోవాలంటే కష్టం, భయం అవుతుంది. ఇప్పటికి 3 అవుతుంది, ఇప్పటికీ చీకటి పడ్డట్టు అవుతుంది. ఆడ చూడ గుంపు ఇక క్యాన్ పోయేస్తే పుసుకొని అవి అందుకున్నాయి అనుకో కథమే. అది వాటిని కూర్చొని భయం అవుతుంది. ఈ 4 బాటిల్ పట్టుకొని వచ్చినాం. అవి అయిపోయినాక సరే మళ్ళీ రైట్ మరి ఉంటానా, బాయ్. నేను మీ నాగరాజ్.